హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. వంటలో నీరసాన్ని తగ్గించి ఎముకలకు బలాన్ని ఇచ్చే హెల్తీ రాగిపిండి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 కప్పు రాగిపిండి వేసుకోండి. ఏ కప్పుతో అయితే మీరు రాగిపిండి తీసుకున్నారో అదే కప్పుతో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. ఇప్పుడు మనం రాగిపిండి 1 కప్పు తీసుకున్నాం కదా, అదే కప్పులో 1/2 కప్పు సూజీ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ 1/2 కప్పు వేసుకొని మిగిలిన 1/2 కప్పు రాగిపిండి వేసుకోండి. అంటే ఈ లడ్డూలు చేయడానికి టోటల్గా మనం 1.5 కప్పు రాగిపిండి అలాగే 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకున్నాము. ఇప్పుడు రాగిపిండి ఉప్మా రవ్వను ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా లో ఫ్లేమ్లోనే ఇలాగ కలుపుతూ వేయించుకోవాలి. 5-7 నిమిషాలకి మనకి మంచి సువాసన రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి లేకపోతే యాలకులు 2 వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి ఒక 1/2 కప్పు వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలాగ 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకుంటే మనకి కొబ్బరి కొంచెం రంగు మారుతుంది. ఇలాగా కొబ్బరి తురుము కొంచెం రంగు మారిన తర్వాత 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. బెల్లం అనేది బాగా తురుముకొని వేసుకోండి. ఇలాగ బెల్లం తురుము 1 కప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసిన నట్స్ అంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసుకొని దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత ఈ నట్స్ని రాగిపిండిలో వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత అంటే చేతితో తాకగలుగుతాము అన్నంత వేడిగా ఉన్నప్పుడు మనం బెల్లం తురుము వేసాం కదా, అక్కడక్కడ బెల్లం గడ్డలు ఉంటే ఆ బెల్లాన్ని కూడా చేతితో బాగా నలిపి మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 4 లడ్డూలు చేసుకోండి. మళ్ళీ ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొక 4 లడ్డూలు చేసుకోవాలి. అంటే కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డూలాగా చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ నెయ్యికి బదులు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవచ్చు. అంటే ఒక 2 టీ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు వేసుకొని 4 లడ్డూలు చేసుకోండి. మళ్ళీ ఇంకొక 2 టీ స్పూన్ల పాలు వేసుకొని ఇంకొక 4 లడ్డూలు చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా రాగిపిండి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. రాగిపిండి మనకి చాలా మంచిదండి. వారానికి ఒకసారి అయినా సరే ఈ లడ్డూలు చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.